లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో దినం దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమీ నీవే చూచుకోమని చెప్పగా, ప్రియమైన వాళ్ళారా, ఎంతో విచారకరమైన పరిస్థితి, విచారకరమైన వచనం మనం చదవగలిగినాం. ఆదివారము ప్రభుదినమందు ఆరాధనకు వచ్చిన మనము ఈ విషయం మనం మాటలు రాని మాట. ఇది యేసుక్రీస్తు ప్రభువు 33 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించినాడు. క్రిస్మస్ దినమున పుట్టినాడు అని చరిత్ర చెప్తుంది. అది సత్యం. చాలా మందికి తెలియదు. యేసు ప్రభు క్రిస్మస్ 25న అని కొంతమందికి అనుమానం ఉంది. అది ఎందుకు నిజం అంటే, 8వ దినమున సున్నతి చేయడం అనేది బెత్లెహేములో యెరూషలేములో పుట్టిన వారికి ఒక రిజిస్టర్ నమోదు అవుతుంటుంది. 8వ దినమున యేసు ప్రభు సున్నతి జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళ ఆ క్యాలెండర్, ఇది మనం వాడే క్యాలెండర్, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ కాదు. ఇది చైత్రం వైశాఖం తెలుగు క్యాలెండర్, జనవరి ఫిబ్రవరి ఇంగ్లీష్ క్యాలెండర్. కాబట్టి క్రిస్మస్ అనేది డిసెంబర్ 25 అనేది ఖచ్చితమైంది. ఇది ఎరగాల మనం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభుకు శిక్ష. ఆయన ఈ లోకంలో ఉన్నాడు, 33 సంవత్సరాలు జీవించినాడు. 30 సంవత్సరాలు తండ్రి ఇంట్లో తల్లిదండ్రి యోసేపు మరియమ్మలకు విధేయుడుగా ఉన్నాడు. 3 సంవత్సరాల పరిచర్యలో, ఆయన పరిచర్యలో 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అమ్మేసినాడు 30 వెండి నాణ్యాలకు. అది మనకు బాగా తెలుసు. అయితే ఆ అమ్మిన వ్యక్తే యేసు ప్రభుకు శిక్ష విధింపబడుట చూచి, అదే మాట ఇక్కడ మనం చూసినాం, శిక్ష విధింపబడుట చూచి ఏమంటున్నాడు? పశ్చాత్తాపంలోనికి వచ్చినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువును శిక్ష విధింపబడుట చూసి పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆయన ఏం చేసినాడంటే, ఆయన చేసిన తప్పు ఒకటి ఉంది. నిజంగా పశ్చాత్తాపడడం మంచిదే, కానీ ఆయన ఏం చేసిండు? ప్రధాన యాజకుల యొద్దకు ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి, చూడండి, ఆయన యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎంత విచారమైన పని చేసినాడు, ఎంత తప్పు చేసినాడు. ఎందుకంటే శిలువ మీద రెండో దొంగ అప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పినాడు. యేసుప్రభు పశ్చాత్తాపడ్డ వ్యక్తిని, ఈ వ్యక్తిని కూడా పిలుచుకుంటుండే. ఆయన నా యొద్దకు వచ్చేవాడిని త్రోసివేయను అని చెప్పిన ప్రేమమయుడు కదా. ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గరికి రాకుండా ప్రధాన యాజకుల యొద్దకు, అధికారుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళినాడు. అది చేసిన తప్పు. అయితే ఇక్కడ మనం యేసు ప్రభు యొక్క జీవితం చూసుకుంటే, అంటే మనము ఏ పరిస్థితి ఉంటేనే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆరాధనకు వచ్చిన మనం అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభులో 33 సంవత్సరాలు ఆయనతో ఉంటే ఆయనలో ఒక్క తప్పు కనబడలేదు. అందుకే నిరపరాధ రక్తమును అప్పగించిన అంటున్నాడు. మనతో 2 రోజులు స్నేహం చేస్తే మన జీవితం ఏదో బట్ట బయలైపోతుంది. మనతో 1 నెల ఉంటే మనం ఎంత పెద్ద సేవకులమో, ఎంత పెద్ద పరిచారకులమో, ఎంత పెద్ద బోధలు చేస్తున్నామో, స్టేజ్ మీదకి ఎన్ని డ్రామాలు చేస్తున్నామో మన గురించి మన స్నేహితుడు చెప్తాడు. కానీ యేసు ప్రభుతో ఉన్న ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి చెప్పలేకపోయాడు. అమ్మిన పశ్చాత్తాపడ్డాడు. ఇంత నిర్దోషమైన యేసు ప్రభు, ఆయనలో మచ్చ, కలంకము, డాగు లేకుండా నిర్దోషమైన గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు శిలువలో బలి అయిపోయినాడు, ప్రాణం ఇచ్చినాడు. ఆ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు పాదముల చెంత ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, మనకిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆరాధన చేద్దాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ఆరాధన చేసుకో. పరలోకమందున తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నమ్మదగిన దేవ, పాపలలో చేరక ప్రత్యేకమైన జీవితం జీవించినావు. ఏ మనిషి నీలో దోషం పట్టుకోలేదు. నిర్దోషమైన గొర్రెపిల్లగా నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టినావు. నీ రక్తం కాచినావు. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ ఔన్నత్యం ఎంతో గొప్పది. ప్రేమార స్తుతిస్తూ యేసు ప్రభు పాదముల చెంత ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.